ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మాకు మరి ఉపస్థితున్నాను. అది విజయ మొత్తం ఉపస్థితున్నాను. మరి సన్నిధానంలో ఉండడానికి మరి ఆయన యొక్క వాక్యాన్ని చెప్పడానికి గొప్ప సర్వకాశాన్ని బట్టి నేను దేవుని ముందుగా చెల్లిస్తున్నాను. ఎందుకంటే లోకం శాశ్వతం కాదు, మన జీవితం శాశ్వతం కాదు. అశాశ్వతమైన జీవితంలో శాశ్వతమైన దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే పరిశుద్ధ దినాన సజీవులకు ఉండే సన్నిధానంలో ఆయన నామాన్ని మహిమ తీసుకురావడం, పరిశుద్ధంలో ఉండే అనేక ఆత్మీయ మర్మాలను మనం గమనించి మన జీవితాల్లో వాటిని అన్వయించుకుని ముందుకి సాగేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనిపించాడు. గత వారం రోజుల నుంచి నేను ఈ రూతు గ్రంథం మీద మనసు ఎందుకు చెప్పాలనిపిస్తుంది, ఒక మహిళల గురించి చెప్పాలి అన్న ఆలోచనతో నేను ఉన్నాను. సరే, నయం గురించి నేను చదివాను, అన్ని రకాలుగా పరీక్షించాను, పరిశోధించాను. పులిపీటికి రాగానే దేవుడు ఏమంటే ఒక నయోమి కాదు, రూతు ఓయల్ గురించి పెట్టాను. అంటే దేవుడు అక్కడ నడిపింపు ఎలా ఉందంటే మనం సిద్ధపడాలి. దేవుని పరిశుద్ధాత్మను ఆయన నడిపింపులోకి తీసుకుని పెట్టుకుంటుంది. దాంతో లిటరల్గా నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎందుకంటే నేను ప్రిపేర్ అయింది ఒకటి, కానీ దేవుడు చెప్పమనేది. కాబట్టి దేవుడు చెప్పిన ప్రకారం మనం ముందుకెళ్ళాలి. కానీ నాకు వచ్చినట్టు నేను మెట్టవేదాంతం కట్టవేదాంతం చెబితే అది ఎందుకు? కాబట్టి ప్రియమైన జనులారా, ఇక్కడ ఈ రూతు గ్రంథాన్ని మనం గమనించినప్పుడు ఎంత చక్కటి కుటుంబ వ్యవస్థను, సామాజిక వ్యవస్థను, కుటుంబ పరిస్థితులను, కుటుంబంలో ఎవరు ప్రార్థన వాళ్ళు ఏ రకంగా పోషించారు అనేది ఇప్పటి కాలంలో అత్తాకోడల మధ్యలో ఏమవుతుందండి, గడ్డి వేస్తే మండిపోతుంది. కానీ ఆ కాలంలోనే అత్తాకోడలు ఏ రకంగా ఉన్నదో చక్కగా మరి విశ్లేషించేటువంటి గ్రంథం ఏంటంటే రూతు గ్రంథం. ఈ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు మరి బెత్లెహేము వాసస్థులైనటువంటి మరి ఎఫ్రాయిము గోత్రానికి చెందినటువంటి ఎలిమెలెకు అనేటువంటి ఆయన తన భార్య అయినటువంటి మరి నయోమితో కలిసి తన ఇద్దరు కుమారులను తీసుకుని బెత్లెహేము అంటే అక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరాడంటే మోయాబు దేశానికి వెళ్ళాడు. మోయాబు దేశానికి ఎందుకు వెళ్ళాడు? అప్పటి పరిస్థితుల్లో కరువు కాటకాలు బెత్లెహేము యోధా ప్రాంతం అంతా అనుమతించేటప్పటికి తన కుటుంబాన్ని తను సంరక్షించుకోవడానికి, తన కుటుంబానికి ఒక పూట మంచి ఆహారాన్ని పెట్టాలనే ఉద్దేశంతో ఆ కరువు కాట నుంచి వారు ఏం చేశారు, మోయాబు ప్రాంతానికి వెళ్ళి అక్కడ వారి నివాస యోగాన్ని ఏర్పరిచారు. అంటే భర్త, భార్య, ఇద్దరు కుమారులు బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలకి భర్త వేడి కాలం చేయడం జరిగింది. కాలం చేసినప్పుడు తన యొక్క ఎవరి ప్రాయం కుమారులను ఏం చేసిందంటే మరి నయోమి అక్కడ ఉన్నటువంటి మోయాబు స్త్రీలకు మొట్టమొదటి మనం గమనించాల్సింది ఇక్కడ యూదులు యూదేతరం చేసుకోవడానికి ఇష్టపడదు కదా. కానీ ఇక్కడ మనం గమనిస్తే యూదేతరులు అయినా కూడా యూదులై ఉండి యూదేతరులు చేసుకోవడానికి అంటే దేవుడి దృష్టిలో సర్వ మానవాళి ఒకటే, ఏ భేదము ఆయనకి లేదు. అందుకనే యేసు ప్రభు వారు ఆ యొక్క మరి మంచిని తాగడానికి ఆ యాకోబు బాధకు వచ్చినప్పుడు సమరయ స్త్రీ నీళ్ళు పోసినప్పుడు మిగతా అన్నారు, చిచి సమరయ స్త్రీ నీళ్ళు పోయి పెట్టి యూదులు అయింది నీవు త్రాగడం మంచిదా, ఆవిడిచ్చిన నీళ్ళు తాగడం మంచిది అన్నప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారు, చిన్న నవ్వు నవ్వారు. ఎందుకంటే ఇది ఇప్పుడుది కాదు, యేసు ప్రభు వారు పట్టుకుంటుంది ఇచ్చే దేవుని యొక్క ప్రణాళిక ఎంత స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ నయోమి యొక్క కుమారులు మనం గమనించడం మరి మహ్లోము పిలియో అనేటువంటి వారు మరి మహ్లోము వార్పాని పిలియో అనేటువంటి రూత్ అనేటువంటి ఇద్దరు కన్యకలను వివాహం చేసుకొని చక్కగా ఉన్నదానిలో నయోమి అత్తగారు ఏం చేస్తుంది, చక్కగా సాగుతూ ముందుకు సాగితే 17 తరగతి అయిపోయింది. కుమారుడు కూడా నయోమికి అర్థం ఏంటంటే మాధుర్యము. కానీ తన జీవితంలో మాధుర్యం ఉన్నదా? పెళ్ళైతే అయింది, చక్కగా పిల్లలు ఉంటారు, పిల్లలతో శుభ్రంగా హాయిగా బతుకుతున్నటువంటి కాలంలో కరువు కాటకాలు వచ్చినాయి. కరువు కాటకాలు వచ్చి భర్త చేశాడు, పదాలు మోయాము అన్నాడు. అన్నప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా, మనం ఎందుకు వెళ్ళాలన్నా భర్త మాటను ఎవదాటని
స్త్రీ నయోమి. భర్తకు అనుగుణంగానే ముందుకు సాగింది. దేశంలో ఎంత చక్కగా తన జీవితాన్ని గడిపిందని మనం గమనించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు దేవుని బట్టి ఎక్కడికి ఉంటాయి, విడిచిపెట్టడం. దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఈ నయోమి జీవితం మనం గమనించినప్పుడు మరి అక్కడ దేశం మోయాబు దేశంలో ఉన్నప్పుడు మోయాబు దేశంలో ఏం చేశారు వీళ్ళు? దేవుడు ఆహారాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి మోయాబు దేశంలో క్షేమంగా వీరు ఉన్నారు. కానీ ఇది అన్నట్టుగా దేవుడు ప్రేమ మాధుర్యమైన ప్రేమలో ఇది ఏమైంది? మాధుర్యత కోల్పోయింది కాబట్టి దేవుడు ఏమి ప్రశంసించారు కదా, దేవుడు నాకు అన్యాయం చేశాడు. నిజంగా ఆ మాట వాక్యం చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. దేవుడిని కూడా ప్రశ్నించిందంటే ఆవిడ దేవుడు ఎంత విధేయత, ఎంత విశ్వాసం, ఎంత నమ్మకము ఆవిడ లేకపోతే దేవుడు ప్రశ్నించగలరా? ఏమన్నది? దేవుడు నాకు అంతే తప్ప దేవుడు నాకు మోసం చేస్తాను అంటే తన స్థితిని తను వెళ్ళగెక్కింది. అంటే ఒక స్త్రీగా తన పనులు బాధ్యత నెరవేరుస్తున్నా కూడా లోన దేవుని దయ పొందలేకపోతున్నానటువంటి ఆలోచన అయ్యో ఉంది కాబట్టి దేవుడు నన్ను చేసినందుకు తప్ప ఇక్కడ వాక్యం జాగ్రత్తగా గమనిస్తే మీ ఇంటికి తప్పి 4 వచ్చాయి. జాగ్రత్తగా చదవండి. చదివినప్పుడు ఎంత స్పష్టంగా రూతుకి ఓర్పాకి నయోమికి ఉన్న సంబంధాన్ని మనం గమనిస్తే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్ నౌడేస్. అత్తగారు అయింది, కోడలు ఎలా ప్రేమించింది? కూతురులాగా ప్రేమించింది. కోడలు కూడా ఏం చేశారు? అత్తగారిని తల్లిలాగా అంటే అత్తిల్లు మంచిగా ఉంటే పుట్టిల్లు మర్చిపోతారు సాగుతుంది కదా. దాన్ని వివాహమైనటువంటి ఆడపిల్లలు అత్తగారికి పుట్టిన నుంచి అత్తగారికి వెళ్ళినప్పుడు అత్తగారికి బాగుంటే పుట్టిని మర్చిపోతుంటే కారణం అత్త తీసుకునేటువంటి శ్రద్ధ, అత్త తీసుకునేటువంటి ఆదరణ, అత్త ఇచ్చేటువంటి ప్రేమ, అప్పాచలే మరి ఆ కోడళ్ళకు ఏమైంది? కూతురులాగానే చూసుకున్నట్టుగా ఉంది. ఇక్కడ ఆ యొక్క వాక్యం మనం గమనించినప్పుడు నిజంగా నయోమిలో ఉన్నటువంటి ఆ దురనిశ్చేత ఎవరికి లేదు. భర్త కోల్పోయింది, దేశం కాని దేశం, చుట్టాలు లేరు, పట్టాలు లేరు, ఎవరికి బంధువులు అనేవారు లేనప్పుడు కూడా నిశ్చయంగా ఎప్పుడైతే తన యొక్క కుమారుడు కూడా తను కోల్పోయిందో అప్పుడు తను గమనించుకుందంటే మరి అనేక మంది ద్వారా ఇంటి ద్వారా నా దేవుడు యెహోవా దేవుడు తిరిగి మా ప్రాంతాన్ని క్షేమాభివృద్ధిని కలిగి చేశాడు, సకల సమృద్ధిని అభివృద్ధించాడు కాబట్టి నేను తిరిగి నా బంధువుల దగ్గరికి, నా రక్త సంబంధులకి, నా సోదరుని వెళ్ళిపోవాలనే ఆలోచనతో బయలుదేరి ఏం చేసింది? కోడలు ఇద్దరిని తీసుకుని బయలుదేరింది కదా. అంటే తీసుకుని వెళ్ళేటప్పుడు కోడలు ఎవరు చెప్పలేదండి. అంటే వారు భూదేవతలైనా కూడా కుటుంబ వ్యవస్థలో పెరిగినటువంటి వ్యక్తి. అంటే కుటుంబ వ్యవస్థ అనేది క్రైస్తవ కానీ కుటుంబ వ్యవస్థ అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. దానికి మరి నాయకుడు భర్త, మరి పిల్లలు తల్లి. కాబట్టి ఆ ధర్మము ఏ మతస్థుడైనా సరే పాటించాల్సిందే. కానీ ఇక్కడ ఆ పాటింపు ప్రకారం పాటిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు దారి వెళ్ళేటప్పుడు నయోమి ఆలోచించింది, ఎందుకమ్మా నా బిడ్డలాగా సొంత బిడ్డలు పోయినా కూడా నా కోడలైనప్పుడు నన్ను ఒక తల్లిగా చూసుకున్నారు. నేను చేయగలిగింది నేను మీరలా చేశాను. ఒక తల్లిగా నేను కూడా చేయగలిగినటువంటి మరి చేసిన తప్ప కోడలకు మీరు ఎప్పుడు చూడలేదు. కాబట్టి మీరు తిరిగి మీ గ్రహాలకు నేను తిరిగి నా స్వస్థలం వెళ్ళిపోతుంది. నాకు ఎవరు లేరు కాబట్టి నేను ఇక్కడ ఉండి అనాథగా చనిపోయే కంటే నా రక్షణ మధ్యలో ఉండి నేను కాలం చేయటం మంచిది. నేను చాలాసార్లు మనం గమనిస్తే ఇప్పటి చేశారు కానీ మన భారతదేశంలో కేరళ వాళ్ళు ఉన్నారంటే వారు వ్యాపారం ఎక్కడెక్కడో వెళ్తారు. కానీ వృద్ధాప్యం వచ్చి మరణఛాయం దింపించడం ఎక్కడికి వెళ్ళిపోతాయండి. చాలా వరకు వారి స్వస్థలం వెళ్ళి ఆ స్వస్థలంలోనే ఆఖరి శ్వాస. ఎందుకంటే నా దేశం, నా ప్రాంతం, నా ప్రజలు, వారి మధ్యలో నుంచి నేను దేవశరీరానికి వెళ్ళాలి. ఇలా అందరికీ అనేక మందికి ఉంటుంది. కానీ అదే సమయంలో దేవుడు అనేక మందికి వేరే దేశాల్లో ఉండేటువంటి అవకాశం ఇస్తాడు. ఆ దేశం నుండి కూడా స్వదేశాన్ని గుర్తించుకుని
ఉంచుకొని దేశాన్ని మర్చిపోకుండా దేవుళ్ళో ఎదగాల్సినటువంటి ఆవశ్యకత నేటి క్రైస్తవ సమాజానికి ఎంతో అవసరమై ఇదిలా ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన భారతదేశానికి అవసరం ఏం చేస్తారండి? వారు పుట్టుకలు ఇచ్చా ఇక్కడ కాదు, వేరే దేశస్తులు, ఈ దేశానికి సంబంధం లేదు యాక్చువల్గా చెప్పాలి. వారు ఆదేశించవలసి ఉంది. కానీ ఎప్పుడైతే వారి స్వజనుల యొక్క దేశంలో ఇబ్బందులు ఏం చేస్తారంటే ఏదో రకంగా సహాయం చేస్తారు. అది ఏ దేశస్తులైనా సహజం. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత, అదే నీ జన్మ హక్కు అంటారు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఎప్పుడైతే ఆ ఇరువురు కోడళ్ళకి చక్కగా చెప్పినప్పుడు వారిపై చేసింది వచ్చి ముద్దు పెట్టుకొని చేసింది తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరికి, తన స్వజనుల దగ్గరికి వెళ్ళిపోయింది. ముద్దు పెట్టుకున్నట్టంటే పరాయంగా ముద్దు పెట్టుకున్నారా? రక్త సంబంధం. అంటే వార్ప ఒక రకంగా చెప్పాలంటే నయోమిని విడిచిపెట్టడం చాలా ఇబ్బంది, మానసికంగా ఇబ్బంది పడదు. కానీ ఒక నిర్ణయం వచ్చింది. వార్పలో ఏమైనా వచ్చిందంటే, అయ్యో మా అత్తగారు పోషించేటువంటి స్థితిలో లేదు, నా భర్త చనిపోయాడు, వీరితో దేశం వెళ్ళి ఏమి ఇబ్బంది పడదు, ఆ ఇబ్బంది కంటే అత్త మాట జవదాటకుండా నేను నా స్వజనుల మధ్యలో ఉంటాను అని చెప్పి ఒక రకంగా దుఃఖంతో వెళ్ళిందండి. ఇక్కడ ద రిలేషన్షిప్ బిట్వీన్ నయోమి అండ్ ఓర్ప ఇస్ అన్మ్యాచ్డ్. అంటే ముద్దు పెట్టిందంటే తన సొంత మరి తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, తల్లి మాట జవదాటకూడదనేటువంటి ఉద్దేశంతో వార్ప వెళ్ళిపోయింది. ఈ వార్త చెప్పడం అందరూ రుతుగుతారు. కానీ ఆ ముద్దు పెట్టడం ఉన్నటువంటి ఆ ఆత్మీయ మరి ఆ ఆలింగనం, ఆ ఆత్మీయ అనుబంధాన్ని మనం గమనిస్తే చేసుకున్న వారిని యోగేశ్వరంలో ముద్దు పెట్టాడు. కానీ ఆ ముద్దు లేదు. ఇక్కడ నయోమికి మరి వార్ప పెట్టిన ముందు అంటే ప్రేమ, తల్లిని విడిచిపెట్టినట్టుగా అంటే ఎంతగా మర్చిపోతుందని తన స్వజనుని. అయినా కూడా తల్లి మాట కాదు అనేది వార్ప తిరిగి తన స్వజనులు మర్చిపోయింది. చిన్న వయసు ఇక్కడ గమనించండి. ఈ వార్ప కానీ రూత్ గారి వయసు కానీ యవనస్తులుగా ఉండగానే తమ భర్తలను వారు కోల్పోయారు. కాబట్టి నయోమి ఒక తల్లిగా ఆలోచించింది. ఎప్పుడైనా సరే ఈ కోడలు ఏమవుతారంటే అంత దగ్గర ఉండాల్సిందే కదా. కానీ నయోమి ఎలా ఆలోచించింది? కూతురు లాగా ఆలోచించింది. కాబట్టి వెళ్ళిపోమని కానీ కాపుగా వార్ప తిరిగి ప్రయాణం వెళ్ళిపోతూ కూడా యోధ వస్తూ కూడా తిరిగి తన మోయాబు ప్రాంతం, తన దేశానికి, తన సొంత దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ రెండవ చూశారు రూత్. అసలు రూత్ అన్న మాటను మనం అర్థం చేసి చిన్న మాట ఒక పేజీలని మరి చెప్పాలి. అక్కడ నేను నిన్ను విడిచిపెట్టాలంటే ఈ దేహము ఈ శరీరము లేనంత వరకు నేను నీతోనే ఉంటాను. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్ గివెన్ బై రూత్. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంత ఆశామాషి కాదండి. తల్లి కాని తల్లి అత్త పెంపకంలో ఉండి తన భర్తను కూడా కోల్పోయి, తన మామగారిని కూడా కోల్పోయి, అందరినీ కోల్పోయి తిరిగి అత్తగారు తన స్వస్థలానికి వెళ్ళిపోతూ ఉంటుందంటే నేనేమన్నది? కడ వరకు నేను నీతోనే ఉన్నా తప్ప నన్ను కన్న తల్లిదండ్రులు నా దేశం నాకు అక్కర్లేదు. ద లవ్ that Naomi showed towards the Ruth and Orpah unmatchable and unimaginable. ఊహించడానికి అర్థం కాదు. ఈ రోజుల్లో నేటిపట్టి సమాజాలు, కుటుంబాలు మనం గమనిస్తే ఎప్పుడు అత్తగా పడదు, బయటగా హాహాన్ని అవుతారు, లోనంతా తీసుకుంటారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే కుటుంబంలో నీ కూతురు నీ కోడలు వచ్చిందే కోడలో కూతురు చూసుకో. నీ కూతురు నామాసాలు వస్తే తనంత మాత్రమే నీ కూతురు అయితే తప్ప నీ యొక్క మరి భర్త యొక్క వంశావళిని నిలబెట్టడానికి, వంశావళిని ఈ లోపల ముందుకు తీసుకోవడానికి వచ్చిన మరి వ్యక్తి నీ కోడలైనప్పుడు కూడా అది కూతురు కంటే ఎక్కువ. ఆ విషయాన్ని అనేక మంది మర్చిపోతుంటారు. ఎప్పుడు చూసినా అత్తలు కోడల మీద, కోడలు అత్త మీద నిందలేసుకుంటారే తప్ప అత్త కోడలు ఒక తల్లి, ఒక అమ్మ కూతురుగా ఉండలేని స్థితి నేటి దౌర్భాగ్యపు మరి కుటుంబాలలో మరి ఉంచుకుంటే ఇక్కడ రూత్ నయోమి జీవితాన్ని మనకు గమనించినప్పుడు ఇట్ ఇస్ ఎగ్జాంపుల్ టు సెపరేట్ యువర్ డే-టు-డే లైఫ్. కుటుంబ వ్యవస్థ మరి భార్య భర్తలు మాత్రమే కాదు, కానీ కోడళ్ళు వీళ్ళందరూ కలిసి
తట్టుగా ఉండాలి. అందుకే ఇక్కడ నయోమి చెప్పినప్పుడు మరి రూతం ఏముంది, నేను వెళ్ళరుగాక వెళ్ళినప్పుడు మౌనముగా రూతుని తీసుకుని బయలుదేరినప్పుడు ఒకే ఒకటి, నా దేవుడు నా పక్కన. కరువు కాటకాలు పంపించిన దేవుడు ఇది నా తిరిగి నా స్వస్థలానికి నా రక్తము నా భర్త నా పిల్లలు కోల్పోయిన నన్ను చూచుకుంటాడు, నాతో పాటు వస్తుంది భూతమును కూడా చూచుకుంటాడు నమ్మకంతో వెళ్ళినప్పుడు చూడండి నయోమికున్నటువంటి జ్ఞానం మహాజ్ఞానం. ఆ రోజులు ఏం చదువుకుంటే మహాకలికి తెలియదు, కానీ జ్ఞానవంతులు అంటే కుటుంబాన్ని భర్త కోల్పోయినా జాగ్రత్తగా కలవపించింది. పెంచడం మాత్రమే కాదు కానీ వాళ్ళు ప్రయోజనం చేసింది, ప్రయోజనం చేయడం మాత్రమే కాదు కానీ వారి యొక్క భార్యలు సొంత కన్న బిడ్డల కంటే ఎక్కువగా దగ్గర తీసుకుని ఆదరించింది. ఈ దినాన సార్ బిడ్డలు కోల్పోయి భర్త కోల్పోయి తిరిగి తన స్వదేశానికి వెళ్తూ భూతమ్మను కూడా వెంటబడుకొని వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది, భూతమ్మ కూడా మహుతెలియదు. అంటే నయోమి మామగారు ఎలిమెలెకు యొక్క జీవితాలు తెలుసు. అందుకనే ఎక్కడికి వెళ్ళిందంటే భార్య గీతలు పంట పండిస్తున్నటువంటి పొలంలోకి వెళ్ళింది. ఆ రోజులు ఏంటంటే విధవరాలు మరి పంట కోసినప్పుడు పడిపోయిన కంటిని నేర్చుకునేటువంటి అవకాశం ఒక భర్త లేని దానికి ఇచ్చేటువంటి వాడు. అందుకని పనులు కోసేటప్పుడు కొన్ని పనులను విడిచి పెట్టారు. నేటి కూడా మన పొలాల్లో గమనించింది అన్ని పోయేది తెలుసా. ఇప్పుడు కూడా అది ఏ దేశంలో కావచ్చు ప్రపంచంలో అది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞానికి వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశంలో కూడా పొలాలు కంకిలు కోసేటప్పుడు కొన్ని కంకిలు ఏం చేస్తారు, వదిలిపెడతారు, కావాలి వదిలిపెడతారు. పోయారా? ఎందుకు వదులుతారంటే ఆహారం లేని వారు ఆ యొక్క ఒడ్డుని మరి తీసుకొని సేకరించి ఆ ఒడ్డును దంచుకొని బియ్యం చేసుకొని ఆ కుటుంబానికి ఆధారంగా ఉంటుందనే ఉద్దేశంతో చేస్తారు. ఇది ఎక్కడో రూలు కాదు, కొత్త కాదు, నేను పరిస్థితులందరూ స్పష్టంగా చెప్పబడినది. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈమె రూతు వచ్చేటానికి మరి బోయాజీ కూడా అర్థమైంది కదా, ఇది ఎవరు కాదు కలిగింది. అందుకని ఏమన్నాడు, ఓ రూతు నా కుమారి అన్నాడు. ఎందుకంటే ఇతర స్త్రీని గౌరవించడం ఉన్నటువంటి సభ్యత సంస్కారం. ఇదినాల్లో అనేక మంది భర్త లేని వాళ్ళు చూసి అసహించుకుంటారు, అది చాలా తప్పని. విధరాలను చూసి అసహించుకుంటారు, మంచిది కాదు. ఎందుకంటే ఆవిడ కూడా ఒకప్పుడు ఒక తల్లి, ఒక కుమార్తె, ఒక అత్తే, ఒక కూతురి. కాబట్టి అది బంధం అనేది శాస్త్రం కాదు. భార్య భర్త 100 రోజులు ఉంటారా? భార్య భర్త ముందు పోతారు. పోయినంత మాత్రాన వారిని దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. మీరు రూతుని దగ్గరికి వచ్చినప్పుడు రూతు ఏం చేసింది, వెళ్ళి మరి అత్తగారు చెప్పింది కదా, ఆకలిలో ఉండి పని కోసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన గింజలు దేవుడుకురమ్మ, అది ధర్మం ఉన్నప్పుడు ఆ పని చేస్తాడండి. మరి బోయజం వచ్చాడండి. ఏం చేశాడు బోయాజు, గమనించి పిలుస్తున్నాడు. పిలిచి ఓ కుమారి అంటే నేను ఫలానాయ, నేను నీకు రక్త సంబంధికురాలుని. అంటే వివాహం ద్వారా చూడండి అక్కడ నుండి కట్టుబాటు. అవునా? మామూలుగా ఎలిమెలెకు యొక్క మరి కుమారుడికి బోయాజు రక్త సంబంధి, కానీ మరి రూతు రక్త సంబంధం అవుతుందా? కానీ వివాహం చేసుకోవడం ద్వారా వారు జీవించినప్పుడు కూడా ఏమవుతుంది, రక్త సంబంధం. కానీ అందుకని ఇతరులు వివాహం అయిపోగానే ఇంటి పేర్లు అయిపోతుంది, ఆడపిల్ల ఇంటి పేరు అప్పుడు దాకా ఉన్నది మారిపోతుంది. ఇక రికార్డుగా మారిపోయినాయని చెప్పి నేను ఫలానండి, నేను ఫలానా ఇంటి వంశస్థురాలండి, ఫలానా వారు కోడలండి చెప్తుంది. ఎందుకంటే గాడ్ హ్యాస్ గివెన్ రైట్. ఇక్కడ కూడా ఏం చేస్తుంది, అందుకనే వచ్చాయా నేను మీ దూరపు బంధు యొక్క రక్త సంబంధికురాన్ని, నేను మా అత్తగారు తీర్థం వచ్చాను. నేను ఆయన చేశాను, అమ్మా నువ్వు ఈ పని అవద్దు, నువ్వేం చేయ నాతో పాటు ఉండి నేను తాగే కొండలోని మంచిది నువ్వు తాగు. ఇక్కడ ఉన్న వారి మీద పనివారి మీద మరి అధికారిగా ఉండి గమనించమన్నాడు. ఎంత అధిక దేశం కానీ దేశం స్త్రాలు కొన్ని భర్త లేడు, పిల్లలు ఇచ్చిన మామ లేడు, కానీ పిల్లల కన్నా తన భర్తల కన్నా తల్లితో వస్తే దేశం కానీ దేశంలో ఎవరైనా నువ్వు
అని చేయొద్దు అని మిగతా ప్రజలు అన్నారు, మీరు కంకిలు వదిలిపెట్టండి, ఎంత విస్తారంగా వదిలిపెడితే అంత మంచిది అన్నప్పుడు ఆమె మరి ఆ బోయలతో కలిపి భోజనం చేసిన తర్వాత ఆ నీళ్ళని తీసుకెళ్ళినప్పుడు అత్తగారు మనం తిని సంతోషించి ముందుగా మరి కిలోల కొద్ది ఆహారాన్ని మరి ముందు సమృద్ధిగా దాచుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అదే సమయంలో నయోమి తిరిగి తన స్వదేశానికి వెళ్ళినప్పుడు అందరూ ఏం చేసి ఊరంతా వచ్చారు కదా, వచ్చామన్నారు, అమ్మో నయోమి వచ్చిందంట, అంటే దేవుని చేత ఏం చేయబడింది, ధన్యురాలు, ఆశించబడినటువంటి ఆయన వచ్చిందనే సంతోషంతో వస్తే వీడేమంటుంది, దేవుని ఆశీర్వాదము నా పేరు గురించి నన్ను నయోమి అని పిలవద్దు, ఎవరు పిలవబడింది, మార అంటే చేదు, అంటే తన జీవితంలో పేరు ఆశీర్వాదానికి వ్యతిరేకంగా జీవించినప్పుడు కూడా దేవుడిని విమర్శించలా, దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించలా, దేవుని యొక్క కట్టడని మరి మర్చిపోలేదు, దేవునికి అనుగుణంగానే తనకి ఇచ్చినటువంటి బిడ్డలను తన యొక్క కోడలను కూడా అదే విధిగా పెంచింది, సంస్కారవంతులుగా చేసింది. కాబట్టి అక్కడ నయోమి ఎంత చక్కగా చెబుతుంది, ఆ దేవుడు చెడు వచ్చాడు. మరి బోయకులు మనం గమనించాడు, బోయకులు ఎంత గొప్ప మనసుందండి, ఏం చేశాడు, వీళ్ళకు ఉన్నటువంటి ఎలిమేలకు ఉన్నటువంటి ఆహారం, వారు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు వేరొకరు జప్తు తీసుకున్నారు, దేశంగా చనిపోయినప్పుడు చేసిపోయారు, కాబట్టి దానిని విడిపించాలి. కాబట్టి బోయలు ఏం చేశాడు, తనకంటే ఇంకా దగ్గర సంబంధం ఒక నాయన ఉన్నాడు కాబట్టి అతను పిలిచి ఉన్నాడు, పెద్దలు పిలిచి ఉన్నాడు, ఇదిగో నీవు వీళ్ళకి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల్ని పొలాలను విడిపిస్తే ఇవి కూడా సమస్తం యావత్తు నీదవుతుంది, కాబట్టి నువ్వు చేయబట్టి అక్కడే ఉన్నాడు, నా వల్ల కాదయ్యా, అదేదో నా తర్వాత ఉన్నావు కదా దగ్గర బంధువు చేసుకున్నప్పుడు ఏం చేశాడు, చక్కగా ఆస్తిపాస్తులను తిరిగించి ఆస్తిపాస్తులను తిరిగించాడు. కాబట్టి నన్ను కూడా హక్కుదారులుగా విధురాలని భూతమ్మని వివాహం చేసుకుంటాం. మరి వివాహం చేసుకున్న ద్వారా ఏంటన్నాడు, ఉపాధ్యాయ అనేటువంటి వ్యక్తి ఎవరో దావీదు రాజు యొక్క తాతగా, కానీ ఒక రాజవంశావళికి మరి పునాదిగా ఒక అన్యురాలైనటువంటి రూతుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆ రూతు చేసిన గొప్ప కార్యాన్ని నేడు మనం చరిత్రలో మనం చూడగలుగుతున్నాం. ఈ రూతు వంశాలను ఇచ్చిన వాడే యేసు మరి ప్రభు వారు. వాటి ప్రేమలు లేకుండా ఇంత గొప్ప ఆధిక్యతలు క్రైస్తవత్వంలో ఉన్నదానికి ఎందుకు లేదు. క్రైస్తవత్వంలో నువ్వు ఏ కులమైనా ఏ మనుషులైనా ఎటువంటి వాడివైనా ఒకసారి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాన్ని అంగీకరించి యేసు ప్రభువుని సొంత రక్షణ అంగీకరిస్తే ద గాడ్ విల్ చేంజ్ ఈచ్ అండ్ ఎవ్రీ. గొప్ప ఆధిక్యత ఎవరికి లేదంటే నిజంగా దేశం కానీ దేశం వాడే ప్రార్థన వ్యక్తి విధరాలు వచ్చిన కూడా ఎంత గనులాగా దేవుడు ఆశీర్వదించాడు. అంటే దేవుడి ప్రేమ సర్వ మానవుడిలా ఒక రకంగా ఆయన ప్రేమలో మార్పు ఉండదు, నిన్న లేడు ఏకరీతిగా ఉన్నాడు. అయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క మరి కుటుంబాన్ని ఏ రకంగా ముందుకి తీసుకోగలుగుతున్నావా, ఆత్మీయతలు పెంచగలుగుతున్నావా. ఆర్థికంగా మంచిదే, ఆర్థికంగా నీ బిడ్డలను పోషించాలి కాదట్లేదు, కానీ నీ మనవల మరణాలు పోషించాలి పని లేదు. ఎందుకంటే నీ బిడ్డలను ప్రయోజనం చేస్తే నీ బిడ్డలు వారి బిడ్డలను ప్రయోజనంగా చేస్తారు. కానీ నీవు నేర్పాల్సింది ఏంటంటే దేవుని ఆజ్ఞకు లోబడి, దేవుని కుటుంబ వ్యవస్థకు లోబడి కట్టుబడి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మరి నయోమిని రూతుని ఎలా ఆశీర్వదించాడు, బోయాజు ద్వారా ఎలా మరి దేవుని ఆశీర్వాదాలు పొందారు. అటువంటి ఆశీర్వాదాలను దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతుంటే మనం ఎటువంటి స్థితిలో ఉన్నాం. ఒక్కసారి నయోమి జీవితాన్ని గమనించండి. అటువంటి స్థితి ఏ నరమానవుడు కూడా రాకూడదు. వస్తే దేవుడు తింటాడు కదా, కానీ నయోమి కష్టపడి కూడా మరి దేవుని కట్టలను తను విశ్వసించి మాత్రం కాదు, కానీ తనకి కోడలకు వచ్చినటువంటి బిడ్డలకు కూడా జరిగిందండి. మరి ఈ సంస్కారం ఎలా ఉంది, నీ ఆలోచన విధానం ఎలా ఉంది, నీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది. మరి నయోమి పెంచిన విధానం బట్టి మరి రూతమ్మ ఆశీర్వదించారు. రూతమ్మ ఆశీర్వాదం బట్టి ఈ దిన అనేక మంది క్రైస్తవులు అనేక మంది యేసుక్రీస్తుని విశ్వసించి మరి దేవుని యొక్క బిడ్డలుగా మరి ముందుకు సాగుతున్నారు. అటువంటి ఆధిక్యత ధన్యత దేవుడు ప్రతి ఒక్కరికి అనుభవించిన దాకా చిన్న వాక్యం దీవించిన దాకా